శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం. ముందుగా టీటీడీ మాకు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 2017లో మేము మొట్టమొదట మైకులు బట్టి గ్రామాన తిరుగుతూ ఎవరికి రిపోర్ట్ చేయాలో తెలియదు, మా యొక్క ఆనందాన్ని లేదా మా బాధని మా ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము ఎవరితో పంచుకోవాలో తెలియని టైంలో 2017లో శంకరన్న గారు వచ్చి కడపకు వచ్చి మాలాంటి వారి యువత యొక్క అందరికీ ధైర్యాన్ని నింపారు. అందుకే శంకరన్న గారు మాకు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే. నిజంగా ఈరోజు మీరు లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారానికి నేను మీ పోస్ట్ చూసిన వెంటనే మైదుకూరు నుంచి హుటాహుటిన వచ్చా. ఎందుకంటే అన్నగారు నాకు ఎప్పుడూ ఆదర్శప్రాయులే. ఎక్కడో రాయలసీమలో మైదుకూరు నుంచి ఆయన యొక్క ఇమేజ్ చూసిన వెంటనే హుటాహుటిన బయలుదేరి వచ్చాను. ఆయనకు విషయం చెప్పాలి, ఆయన యొక్క సభలో భాగం కావాలి అని. ఈరోజు నిజంగా మేము ఎప్పుడో చిన్న గ్రామాల్లో మీటింగులు పెట్టుకునే వాళ్ళం, ఓ 50 మందో 70 మందో 100 మందో అట్లా. కానీ ఈరోజు ఈ సిటీలో ఇంతమంది శంకరన్న నాయకత్వంలో వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణలో ఇంత బలంగా ఉంది, గట్టిగా మాట్లాడే వాళ్ళు ఇక్కడున్న కావ్య గారు కానీ, అక్కడ కూర్చున్న వేముల కార్తిక్ గారు కానీ, వీళ్ళందరూ నాకు పరిచయమే. కొంతమంది పేర్లు చెప్పలేకపోవచ్చు, మన్నించండి. నిజంగా ఆ మచిలీపట్నం సభలో కావ్య గట్టిగా స్పీచ్ మొదటి నుంచి తెలుసు నాకు, వీర మహిళ. ఇలా మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించే గబ్బర్ సింగ్ టీం కానీ ఇక్కడ వచ్చి కూర్చున్నారు అక్కడంతా. అలాగే ఎంతోమంది నిజంగా చాలా బాగా పనిచేస్తున్నారు. తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని నేను బలంగా చెప్తున్నాను ఈ సభను ఉద్దేశించి. నిజంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, దసరా తర్వాత మండల్ లెవెల్ మానిటరింగ్ సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి ఉంటుంది అని. ఖచ్చితంగా మన తెలంగాణ పైన కూడా దృష్టి సారిస్తారు. ప్రతి ఒక్కరూ పదవులతో పని లేదు, పదవి గురించి ఆశించకండి. అసలు నేను ఇంతవరకు పదవి ఆశించలేదు. పదవి ఆశించకపోయినా, అసలు నేను అడగకపోయినా కూడా 2019లో పవన్ కళ్యాణ్ గారు నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు ఒకే మాట చెప్పారు, నమ్మి ఇస్తున్నాను అన్నారు. అంతే, నాకు ఆయనకు జరిగిన కాన్వర్జేషను నమ్మి ఇస్తున్నాను అన్నారు. అంతే నమ్మకంతో ఎంతోమంది ఎన్నో అవమానాలకు గురి చేసినా, ఎంతోమంది ఇబ్బంది పెట్టినా కూడా నేను పార్టీకి పనిచేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను పదవి ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ పార్టీ గుర్తించింది. నేను సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీలో చాలామందికి 5,000 మందికి జాబ్లు వేయించాను. అదే కోవలో భాగంగా ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది యువతకి అవకాశాలు కల్పిస్తాడేమో అని నా మీద ఒక ట్రయల్ రన్ అనుకున్నారేమో. కానీ మా పార్టీ నిజంగా చాలా పెద్ద బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నాకు పదవి ఇచ్చినారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఇది నేను ఈ సభ మీద చెప్తున్నానంటే, నాకు పదవి ఇవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను పొగడలేదు, నన్ను స్టేజ్ మీదకి ఎక్కలేదు, నాకు స్పీచ్ అవకాశం రాలేదు, ఇలాంటివన్నీ ఏం పట్టించుకోవద్దండి. పవన్ కళ్యాణ్ గారు నమ్మండి, నడవండి, అంతే. నేను ఎక్కడో ఉన్నాను, టైం కేటాయించలేని అనుకోవద్దండి. నేను తిరుపతిలో 3 ఏళ్ల కింద పవన్ కళ్యాణ్ గారు కలిసా. ఎక్కడున్నావమ్మా అంటే, నేను నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, ఈయన బెంగళూరులో ఉంటాడు సార్, పార్టీకి బాగా పనిచేస్తాడు, విధేయుడు అన్నీ చెప్తా ఉంటే, నేను బెంగళూరులో ఉన్నా, ఈడేం పనిచేస్తాడని నాయకుడే ఏమనుకుంటాడనే ఉద్దేశంతో నేనేమన్నా అంటే, సార్ 3 రోజులు ఇక్కడ ఉంటాను సార్ న్యాయంగానే, 4 రోజులు నా ప్రొఫెషన్ కంటే ఈ ప్రొఫెషన్ని కట్ చేసి ఇప్పుడు ఊరోనే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అన్న. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎలా చేస్తున్నావో అలాగే చెయ్యి అన్నారు. అప్పుడు ఊర్లో ఎవరన్నా నువ్వు ఎక్కడో ఉన్నావు, బెంగళూరులో ఉన్నావు లేదా ఎక్కడో ఉన్నావు, నువ్వు పని చేస్తావో లేదో అన్నా కూడా నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నా నాయకుడే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అందింది. అంటే నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా జనసేన పార్టీకి అంతే అంకిత భావంతో పనిచేయండి. మీకు పదవులు వస్తాయి, పేరు వస్తుంది, అలాగే మన పార్టీ కూడా చాలా బలంగా ఉంటుందని నేను ఈ విధంగా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. మరోమారు శంకరన్న నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన.